Hi అండి అందరికి నమస్కారం నా పేరు నవ్య టుడేస్ వీడియో is going to be very different which is not related to fashion or any styling tips. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మీ అందరికీ తెలుసు ఒక 3 months బ్యాక్ బిగ్ అనౌన్స్మెంట్ అని చెప్పి ఒక వీడియో చేశాను దట్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఐ ఓపెన్ అప్ అ స్టోర్ ఒక ఫిజికల్ స్టోర్ వేర్ యూ కెన్ గెట్ ఆల్ ద కస్టమైజేషన్స్ డన్. మీరు బయట నుంచి వచ్చి క్లాత్ ఇచ్చి కుట్టించుకోవచ్చు. ఇది ఒక వర్క్ షాప్ లా ఉంటుంది అని చెప్పి ఒక వీడియో కూడా చేశాను అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ మై ఫీలింగ్స్ అండ్ ఆల్ ఎలా నడుస్తుంది ఏంటి ఎలా ఫీల్ అవుతున్నానో అవన్నీ చెప్తూ ఒక వీడియో చేశాను. సో అది పెట్టాక నేను స్టార్ట్ చేశాక ఎవ్రీబడి స్టార్టెడ్ పింగింగ్ మీ. ఏంటి అంటే నేను అనుకుంటున్నాను ఎప్పటి నుంచో, కానీ నిన్ను చూసాక ఖచ్చితంగా నేను చేయాలనిపిస్తుంది, ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి చాలా మెసేజెస్ వచ్చాయి. నువ్వు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ మాకు ఇప్పుడు, ఇలాంటి వాళ్ళకి ఇలా చేయాలి అనుకున్న వాళ్ళకి, లేదంటే డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అన్నట్టుగా చాలా మంది మెసేజెస్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. అలాగే ఇఫ్ యూ నాట్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ నయాలుక్స్ అని ఉంటుంది నా యూజర్ ఐడి NAYALOOKS. సో అక్కడ ఫాలో అయితే మీకు తెలుసు, నేను అక్కడ చాలా స్టోరీస్ పెడుతుంటాను. సో చాలా మంది మెసేజ్ చేశారు అనమాట. సో ఆఫ్టర్ 3 months ఐ రీలొకేటెడ్ మై స్టోర్. ప్లీజ్ ఇగ్నోర్ దట్, అన్ని ఆ బాంబ్ సౌండ్ అని ఇగ్నోర్ చేయండి, ప్లీజ్ ఇగ్నోర్ దట్ సౌండ్. సో ఒక 3 months తర్వాత ఐ రీలొకేటెడ్ మై స్టోర్ అండ్ ఐ థాట్ ఇట్లా అనుకునే వాళ్ళందరికీ నేను ఈ 3 monthsలో ఏం నేర్చుకున్నాను. అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ లైక్ దిస్, అంటే ఇలాంటి స్టోర్, ఫిజికల్ స్టోర్, బొటీక్, వాట్ ఎవర్ యూ అంటే మీరు ఏమనుకుంటున్నారు మీ మనసులో, ఫ్యాషన్కి సంబంధించిన ఒక స్టోర్ పెట్టాలి అనుకుంటే వాట్ ఆల్ ద థింగ్స్ అంటే నాకు తెలిసినవి ఇంకా చాలా ఉండుండొచ్చు, బట్ ఈ 3 months స్పాన్లో నేనేం నేర్చుకున్నాను అని చెప్పి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఇవన్నీ మీరు ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకుంటారు, మీకు హెల్ప్ అవుతుంది అనుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నౌ. సో ద ఫస్ట్ పాయింట్ దట్ ఐ వాంట్ టు మెన్షన్ ఇస్, సో నేనంటే ఒక యూట్యూబర్. ఇన్స్టాగ్రామ్లో నా గురించి ఆల్మోస్ట్ అంటే అందరికీ తెలుసు, నేను పెద్ద ఫేమస్ అలా కూడా కాదు, కానీ కొంతమందికి అయితే తెలుసు అనమాట. సో నేను ఒక ఇట్లా స్టోర్ పెట్టినాను అని అనౌన్స్ చేయగానే చాలా మంది వచ్చినారు. ఎవ్రీబడి వాజ్ ఎంకరేజింగ్ మీ. పెట్టిన day 1 నుంచి ఆర్డర్స్ రావడం ఇట్లా జరిగింది. కానీ ఇఫ్ యు ఆర్ సమ్మన్ వెరీ అంటే ఒక ఏమంటారు, ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ టు ఎనీ సోషల్ మీడియా బట్ యూ స్టార్టెడ్ యువర్ ఫిజికల్ స్టోర్, ఇట్లా ఒక బొటిక్ లాగా ఒకటి పెట్టినారు అంటే మీకు అంత తొందరగా మీకు అది కనిపించకపోవచ్చు, ఆ గ్రోత్ కనిపించకపోవచ్చు. అంటే మీరు పెట్టిన ఫస్ట్ రోజు మీకు రావడము, 1 monthలోనే ప్రాఫిట్స్ వచ్చేయడము, లేదంటే ఏమంటారు 2 రోజులకి 1 monthకి ఆర్డర్స్ తెగ వచ్చేయడము. యూ మైట్ ఆల్సో ఏమంటారు నెలకు 1-2 రావచ్చు, అంటే నెలకి 10 అలా రావచ్చు. ఇదేంటి అంటే ఒక ప్రాసెస్. నేనేంటి అంటే నేను ఆల్రెడీ అందరికి తెలుసు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ స్టఫ్. అండ్ నావి ఎలా ఉంటాయి, నా డ్రెస్సెస్ అన్ని ఎలా ఉంటాయని వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. అండ్ కొంచెం నమ్మకం కూడా ఉంటుంది నేను అంటే, ఎందుకంటే ఇన్ని రోజు వీడియోస్ చేసినా ఈ పిల్ల ఎక్కడికి పోదు, ఆన్లైన్లోనే ఉంటుంది, ఏమన్నా ఇది చేసినా కూడా వెళ్ళి అడిగేసేయచ్చు అని ఇది ఒక ధైర్యం ఉంటుంది. సో ఆ రీజన్తో కూడా నా దగ్గరకు వచ్చి ఉండొచ్చు. బట్ మీరు ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ టు ఎనీ సోషల్ మీడియా బట్ ఇఫ్ యూఆర్ డైరెక్ట్లీ స్టార్టింగ్ దిస్, మీరు చాలా కన్సిస్టెంట్ ఉండాలి. అంటే 1 monthకి అరే నడవట్లేదు నేను తీసేస్తాను అలా కాదు. యూ హ్యావ్ టు బీ వెరీ మచ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. మీరు ఒక 1 year తర్వాత కానీ మీరు ఆ రిజల్ట్స్ చూడకపోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. ద సెకండ్ పాయింట్ దట్ ఐ వాంట్ టు మెన్షన్ ఇస్, సో మీరు డెడికేటెడ్గా ఇఫ్ యూర్ స్టార్టింగ్ సంథింగ్ లైక్ దిస్, నన్ను వదిలేసేయండి. నేను ఇప్పుడు ఒక ర్యాండమ్గా చెప్తున్నాను. ఇఫ్ యూఆర్ సమ్మన్ హూ ఇస్ డ్రీమింగ్ అబౌట్ దిస్, ఇట్లా ఒక బొటిక్ ఓపెన్ చేసుకోవాలి, ఇలా చేయాలి అనుకున్న వాళ్ళు డెడికేటెడ్గా మీరు దాని దగ్గర ఉండాలి, మీరే చూసుకోవాలి. యూ కెనాట్ డిపెండ్ ఆన్ సమ్మన్ ఎల్స్. మీరు డెడికేటెడ్గా దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయకపోతే యూ నాట్ గోనా గెట్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్ దట్ యూ గెట్. సో నేనేం చెప్తాను అంటే మీరైతే ఖచ్చితంగా స్టార్టింగ్లో అట్లీస్ట్ ఒక 1 year మీరు డెడికేటెడ్గా ఉండాలి. మీరే కాదు, ర్యాండమ్గా మీరే కాదు, నేను కూడా ఐ యూజ్ టు అంటే స్టోర్ రీలొకేట్ చేయడానికి కూడా ఇది ఇంకొక రీజన్ అనమాట. నేను ఉండలేకపోతున్నాను, నేను అన్ని నా ఇంటర్న్ మీద డిపెండ్ అవుతున్నాను అని చెప్పి నేను చాలా దగ్గరికి రీలొకేట్ చేసుకున్నాను. ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఆ స్టోర్ లొకేషన్ కూడా కింద ఇంక్లూడ్ చేస్తాను, మీకు కావాలి అనుకుంటే యూ కెన్ కమ్ దేర్. సో ఏంటి అంటే మీరు డెడికేటెడ్గా ఉండాలి. యూ హ్యావ్ టు టేక్ అ లుక్, ఏం జరుగుతుంది, ఎలా ఏంటి, అన్ని డిజైన్స్ అన్ని మీ దగ్గర నుండి చూసుకోవాలి, కస్టమర్స్ని దగ్గర నుండి చూసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో డెడికేటెడ్గా మీరు ఉండాలి. ఇఫ్ యూ థింక్ యూ might not get time after starting that, then ఖచ్చితంగా ఏమంటారు ఐ కెనాట్ గ్యారంటీ యూ అది ఎలా వెళ్తుంది అని చెప్పి. సో దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్ దట్ ఐ వాంట్ టు మెన్షన్. ద థర్డ్ పాయింట్ దట్ ఐ వాంట్ టు మెన్షన్ ఇస్, వెన్ యూ ఆర్ హైరింగ్ సమ్మన్ ఇన్ టు యువర్ టీమ్, ఇప్పుడు నేను ఇంటర్న్ అంటున్నాను, లేదంటే ఇంకెవరో నేర్చుకోవడానికి వస్తున్నారు, లేదంటే ఏదైనా సరే,
ఇట్ హ్యాస్ టు బీ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ రిలేషన్షిప్. అంటే మీరు ఏమంటారు, మీరు పర్సనల్ ప్రొఫెషనల్ ఈ రెండు సెపరేట్గా ఉంచాలి. ఇఫ్ యూఆర్ హైరింగ్ సమ్మన్, మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరిని తీసుకోకండి. ఇట్ అప్లైస్ టు మీ యాజ్ వెల్. నేనైనా సరే నా ఫ్యామిలీలో ఇట్లాంటి వాళ్ళని, నేను మా మమ్మీ మా డాడీ మా తమ్ముని తప్ప నేను ఎవరిని తీసుకోకూడదు. ఐ డిడ్ దట్ మిస్టేక్. అంటే మిస్టేక్ అని చెప్పను, ఇట్ ఈస్ నాట్ అ మిస్టేక్ దో. యూ షుడ్ జస్ట్ మెయింటైన్ దట్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్ డిఫరెంట్లీ. అదే ఉండాలి, ఇదే ఉండాలి. సో ఏంటి అంటే చాలా జాగ్రత్తగా హైర్ చేసుకోవాలన్నమాట. ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ యూనో. అంటే మీరు ఇట్లా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నాకు చాలా మంది చెప్పారు కూడా, చాలా జాగ్రత్తగా ఉండు, వస్తుంటారు యూనో, దిల్ గ్యాదర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, దిల్ ఫ్లై ఆఫ్, ఇట్లా అని చెప్పి చాలా మంది చెప్పారు. బట్ I did not listen to anyone. It is not that something happened to me, but I'm just mentioning this. ఏదో అయిపోయింది అని చెప్పి నేను మెన్షన్ చేయట్లేను. మీరు హైర్ చేసుకుంటున్నారు మీ స్టోర్ కోసము అనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా 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 జాగ్రత్తగా ఉండండి. That maintain that personal and professional thing. So this is the third point that I want to mention. The fourth point that I want to mention is జాగ్రత్తగా ఉండండి. కొంతమంది ఏంటి అంటే పని చేయించుకుంటారు, దే విల్ నాట్ గివ్ యూ మనీ. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అంటే ఇప్పుడు నాకు అయింది అని చెప్పి నేను మెన్షన్ చేయట్లేను. బట్ ఐ హావ్ సీన్ దీస్ సెనారియోస్, కేసెస్. సో ఏంటి అంటే ఏ టైంకి ఇస్తున్నారు అంటే మీరు ఏ టైంకి ఇస్తాను ఒప్పుకుంటున్నారో అది జాగ్రత్తగా చూసుకోండి. ఐ మైట్ హ్యావ్ మిస్డ్ సమ్ డెడ్ లైన్స్, అంటే ఈ టైంకి ఇస్తా అని చెప్పి అవ్వక అది అలాంటివి అవుతుంటాయి. బట్ దీని మీద జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ టైంకి ఇస్తాను అంటే ఈ టైంకి ఇచ్చేస్తాను అని చెప్పి పెట్టుకోండి. అలాగే డబ్బులు కూడా ఇచ్చేటప్పుడు తీసేసుకోండి. ఇఫ్ యూర్ టేకింగ్ ఎనీ అడ్వాన్స్ దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, బట్ నేను వాళ్ళు ఇస్తే తీసుకుంటూ ఉంటాను. అలాగే మీరు మీ ప్రోడక్ట్ డెలివర్ అంటే స్టిచ్ చేసింది డెలివర్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు టేక్ ద మనీ. ఇంటికి వెళ్ళి పే చేస్తాను లేదంటే అది చేస్తాను. యూ గైస్ ఆర్ నాట్ గోనా హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ దట్ స్టఫ్. ఆల్రెడీ స్టోర్లో చాలా అవుతూ ఉంటాయి, ఆ పని ఈ పని, మీకు ఉండాల్సిన టెన్షన్స్ మీకు ఉంటాయి. అలా ఇంకొక ఫోన్ చేసి డబ్బులు అడిగే ఈ పరిస్థితి తెచ్చుకోకండి. మీరు డ్రెస్ ఇచ్చేసేటప్పుడు డబ్బులు తీసేసుకోండి, అయిపోతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నాకేదో అయింది అని చెప్పట్లేను, బట్ ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ దిస్. మీరు జాగ్రత్తగా ఉంటారు, మీరు ఈ పాయింట్స్ అన్ని బ్రెయిన్లో పెట్టుకొని స్టార్ట్ చేస్తారు అని చెప్పి నేను ఇది మెన్షన్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద ఫోర్త్ పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. సో కమింగ్ టు ద ఫిఫ్త్ పాయింట్ అండ్ ద లాస్ట్ పాయింట్, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బీ అ ఈజీ టాస్క్. నేను ఇందాక అందుకే మీరు డెడికేటెడ్గా ఉండాలి అని చెప్పాను. మీరు లేకుండా అక్కడ జరగదు. మీ అట్లీస్ట్ ఇన్ ద స్టార్టింగ్, అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ 1 or 2 years మీరు లేకుండా అవ్వదు. అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. చాలా 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 ప్రాబ్లమ్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ థింగ్, ఎవ్రీ స్మాల్ థింగ్. మీరు ఏదో ఇది చాలా ఈజీ, డబ్బులు ఇన్వెస్ట్ చేసేస్తే అయిపోతుంది అని చెప్పి అస్సలు అనుకోకండి. అన్నీ మీ చేతి నుంచి అవ్వాలి. అట్లీస్ట్ ఫర్ 1 or 2 years అన్నీ మీ చేతిలోంచే ఉండాలి. సో మీరు డెడికేటెడ్గా దీనికోసం ఉండాలి. ఈజీ అనుకొని మాత్రం ఇందులోకి రాకండి. మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఏది అంటే వర్స్ట్ కోసం ప్రిపేర్ అయ్యి మీరు ఇందులోకి రావాలి. అది మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. మీరు యూ షుడ్ థింక్ ఆఫ్ ద ప్రాఫిట్స్, యూ షుడ్ థింక్ ఆఫ్ ద లాసెస్ అండ్ యూ షుడ్ మెంటలీ ప్రిపేర్డ్. మిమ్మల్ని ఎవరో మోసం చేయబోతున్నారు ఖచ్చితంగా ఈ స్టోర్ పెట్టాలి కూడా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఇందులోకి అడుగు పెట్టాలి. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ పాయింట్ దట్ ఐ వాంట్ టు మెన్షన్. ఇంకా చాలా ఉన్నాయి. అలాగే నేను నేర్చుకున్నవి అయితే ఇవే, అంటే ఇంకా కొన్ని ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ వీడియో డ్యూరేషన్ ఇంత డ్యూరేషన్ ఉంచాలి అనుకోవట్లేదు. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. సో దీస్ ఆర్ ద 5 points that I wanted to mention. I hope you all enjoyed watching this video. ఎంజాయ్ చేయడం కంటే కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ థింకింగ్ టు స్టార్ట్ సంథింగ్ లైక్ దిస్, ప్లీజ్ థింక్ 100 times అండ్ ఇట్లా ఆల్రెడీ ఉన్న వాళ్ళతో మాట్లాడండి. ఏంటి ఎలా ఉండబోతుంది, మిమ్మల్ని మీరు రీచెక్ చేసుకోండి. ఇఫ్ యూర్ గోయింగ్ టు సర్వైవ్ దిస్, మీరు ఇదంతా మేనేజ్ చేయబోతున్నారా, ఈ ప్రెషర్ మీరు తీసుకోబోతున్నారా, అవన్నీ ఆలోచించి మీరు ఇందులోకి రండి. అందుకోసమే నేను ఈ వీడియో చేశాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఎంజాయ్ చేయడమే కాదు, ఫస్ట్ పాయింట్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.